అందరికీ నమస్కారాలండి. అమరావతి రాజధానికి ఈరోజు శుభదినం. ఎందుకంటే 2014-19లో ఇక్కడ రైతులు కేవలం 58 రోజుల్లో 34,000 ఎకరాలని మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఇది ఒక మంచి రాజధాని అవుతుందని ఆ రోజు ఇవ్వటం జరిగింది. అయితే దానికి తగ్గట్టుగానే ఇక్కడ డిజైన్లు అన్నీ చేయటం, ఒక 41,000 కోట్ల రూపాయలకి టెండర్లు పిలిచి వర్క్స్ టేకప్ చేసాం. అయితే 2019లో ప్రభుత్వం పోవటం వల్ల గత 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం 3 ముక్కలాట ఆడింది. విశాఖపట్నం అని, ఇక్కడ అమరావతి అని, కర్నూలు అని రకరకాలుగా ఆడి రైతుల్ని అనేకమైన ఇబ్బందులకు గురి చేసింది. అయినప్పటికీ రైతులు మనోస్థైర్యంతో ఉన్నారు. నిజంగా వాళ్ళందరినీ నేను అభినందిస్తున్నాను. అందుకని ఈ ప్రభుత్వం ఇప్పుడు రాగానే ఇమీడియట్గా దీన్ని టేకప్ చేయమని ముఖ్యమంత్రి గారు చెప్పటం. అయితే దానికి అంతకుముందు వేసిన రోడ్లు కొన్ని తవ్వేశారు, కొన్ని డోర్లు విండోస్ ఎత్తుకొని వెళ్ళిపోయారు. ఇలా అసలు ఇక్కడ కంప్లీట్గా దీన్ని ఒక అడవి చేశారు. 34 ఎకరాలు రైతుల దగ్గర తీసుకున్నాం. గ్రామ కంటాలు కావచ్చు, లేదా ప్రభుత్వ భవనాలు కావచ్చు, అన్నీ తీసుకుంటే ఇది 58,000 ఎకరాలు. ఈ 58,000 ఎకరాల్లో సుమారుగా 24 ఎకరాలు దాదాపు దట్టమైన అడవిలాగా తయారైపోయింది. మొన్న సీఎం గారు విజిట్లో యాక్చువల్గా బిల్డింగ్స్ చూస్తుంటే ఒక బిల్డింగ్ ఎక్కి చూస్తే జడ్జెస్ బంగ్లాస్ అన్ని కంప్లీట్గా కంపతో మునిగిపోయింది. అక్కడికక్కడే సీఎం గారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, ఇమ్మీడియట్గా కంప మొత్తం తొలగించమని. దానికి టెండర్లు ఇచ్చాము. దానికి యాక్చువల్గా ఇవాళ పని ప్రారంభించడం మొదలుపెట్టాం. ఈ పనిని 30 రోజుల్లో కంప్లీట్ చేయమని యాక్చువల్గా టెండర్లు ఇవ్వడం జరిగింది. 30 డేస్లో వాళ్ళు కంప్లీట్ చేస్తామని యాక్చువల్గా చెప్పడం జరిగింది. కంప్లీట్గా 30 డేస్లో ఈ పని పూర్తి చేస్తే ఫస్ట్ స్టెప్, దిస్ ఈజ్ ది ఫస్ట్ స్టెప్. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఫస్ట్ ఆదేశం అంటే ఫస్ట్ కంప తొలగించండి. అప్పుడు ఎవరికి ఇచ్చిన ప్లాట్లు ఎక్కడ ఉన్నాయో వాళ్ళు చూసుకుంటారు. కనీసం ఇప్పుడు మనం ప్లాట్లు ఇచ్చాం రైతులకి, ఎవరు ఎక్కడున్నాయో ఎవరికి తెలియదు అన్నారు. దాని మీద చేస్తున్నాం. తర్వాత ఏదైతే బిల్డింగ్స్, రోడ్లు అప్పుడు కట్టామో గత 5 సంవత్సరాలు ఎటువంటి మెయింటెనెన్స్ కానీ దాని గురించి పట్టించుకోకుండా గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వదిలేస్తే దానివల్ల కంటిన్యూ చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం. దాని మీద స్టడీ చేయడానికి ఐఐటి హైదరాబాదు, ఐఐటి చెన్నై ఇద్దరికి ఇచ్చాం. వాళ్ళకు కూడా 1 మంత్ టైం ఇచ్చాము. వాళ్ళు మొన్నొచ్చి స్టడీ చేశారు. ప్రైమరీ రిపోర్ట్ త్వరలో ఇస్తారు. ఇచ్చిన తర్వాత దాని మీద కొన్ని మళ్ళీ ఇంకా టెస్టులు చేయాలన్నారు. అది చేసిన తర్వాత దాన్ని బట్టి యాక్చువల్గా ముందుకు పోవడం జరుగుతుంది. అదేవిధంగా కౌలు రైతులు ఎవరైతే ఉండారో వాళ్ళు టైం ఎక్స్టెండ్ చేయమని ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ చేశారు వాళ్ళ తరఫున. మన నిమిత్తం యాక్చువల్గా కౌలు రైతులు గత 5 సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇక్కడ డెవలప్మెంట్ లేదు. ఇక్కడ గత 5 సంవత్సరాలు డెవలప్మెంట్ ఇయ్యుంటే వాళ్ళు ఏ ఉద్దేశంతో ఇచ్చారో ఆ ఉద్దేశం నెరవేరు ఉండేది. కౌలు కూడా సరిగా ఇవ్వలేదు కాబట్టి మరొక 5 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేయమన్నారు. అదేవిధంగా పెన్షన్స్ ఏదైతే ఉండే వాళ్ళకు కూడా, అంటే కూలీ రైతులు, అమరావతిలో కూలీ రైతులు, భూమి లేని నిరుపేదలకు ఏదైతే పెన్షన్ అప్పుడు ఇచ్చామో వాళ్ళది కూడా 5 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేయమంటే ముఖ్యమంత్రి గారు మన అథారిటీ మీటింగ్లో అది ఎక్స్టెండ్ చేయమని యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఏ రైతులైతే
ఈ ప్రభుత్వాన్ని తెలుగుదేశం ప్రభుత్వాన్ని నమ్ముకొని ల్యాండ్ ఇచ్చారో, ఏ ఉద్దేశంతో ఇచ్చారో, ఇక్కడ మంచి రాజధాని రావాలని, వాళ్ళ భూములకు కూడా విలువ రావాలని ఖచ్చితంగా అది వచ్చే విధంగా ఖచ్చితంగా చేస్తామని రైతు సోదరులందరూ తెలియజేస్తున్నారు. ఇది మొత్తం 58,000 ఎకరాలండి, ఇంక్లూడింగ్ గ్రామ కంటాలు కావచ్చు, రోడ్లు కావచ్చు, ప్రభుత్వ ఆఫీసులు కావచ్చు, ల్యాండ్ పుల్లింగ్ తీసుకున్న 34,000 ఎకరాలు కావచ్చు. దీంట్లో అంటే వాళ్ళు డ్రోన్ ద్వారా మొత్తం తీసుకున్నారు స్టడీ. డ్రోన్ ద్వారా మన సిఆర్డీ ఆఫీస్ వాళ్ళు స్టడీ చేస్తే సుమారుగా 24,000 ఎకరాల్లో 24,000 ఎకరాల ఏరియా క్లీన్ చేయాల్సి వస్తుంది. 24,000 ఎకరాలు, దాని తగ్గట్టుగా టెండర్ ఇచ్చారు. 1 మంత్లో దీన్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది. అది వాళ్ళకే ఇచ్చాము. యాక్చువల్గా మనకి ఎన్ని మిషన్స్ అనేది డిపార్ట్మెంట్ వాళ్ళు, కొంతమంది రైతులు వాళ్ళు కూడా యాక్చువల్గా ఎవరైతే వస్తున్నారో ముందుకి మిషన్లు ఉండి వాళ్ళందరూ కూడా ఇస్తామన్నారు. వాళ్ళు ఇచ్చి వర్క్ చేయించుకుంటారు. ఇంకా రాలేదు యాక్చువల్గా, వాళ్ళు ప్రిలిమినరీగా స్టడీ చేసిపోయారు. ప్రిలిమినరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని బట్టి ఫర్దర్గా పోతుంది. ఇప్పుడు అమరావతి గవర్నమెంట్ వచ్చి కొద్ది రోజులు 2 నెలలు కూడా పూర్తి కాల, మొత్తం స్టడీ జరుగుతుంది. మరొక 2 నెలలు స్టడీ జరుగుతుంది. ఎందుకంటే గ్రీన్ది అయితే ఇప్పటికప్పుడు టెండర్లు ఇచ్చేయచ్చు. ఒకసారి కొంత వర్క్ చేసి కొన్ని 90%, 80%, 40% వర్క్ రకరకాలుగా ఉన్నాయి కాబట్టి వీటికి కమిటీలు వేసాం. ఆ కమిటీలు కూడా 1 మంత్ టైం ఇచ్చాం, అంటే స్టడీ చేసి రిపోర్ట్ ఇవ్వమని. ఈ రిపోర్ట్లు వచ్చిన తర్వాత దాని మీద ముందు వాడుతుంది. ఓకే, థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.